గైస్ ఇప్పుడు మనం చామదుంప కూర చూడబోతున్నాం. ఓకేనా? చామదుంప ఫ్రై ఎలా చేయాలనేది చూద్దాం గాయస్, ఎలా చేస్తాము. గండి తీసి పెట్టాను తొక్కలు, అవి చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా స్లైసెస్ లాగా. అలా బాండీలో వేస్తూ ఉండాలి ఒక్కొక్కటి కొంచెం కొంచెం తీసుకొని. అంతే గాయస్, చేస్తున్నాము. అలా అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఏం చేస్తున్నారు అందరూ? సండే కదా, కామెంట్ చేయండి. మీ స్పెషల్స్ ఏంటి ఈరోజు? నేనైతే ఈరోజు పడుతుంది మా అయ్యారు. ఒక 10 నిమిషాలు పడుతుంది అండి. ఫస్ట్ నాన్న తినేస్తా అట్లా, అవి ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం నూనె పడుతుంది అంతే గాయస్. ఇది నేను ఏం చేశానంటే మామిడికాయ పప్పు, సాంబార్ అండ్ ఫ్రై చేస్తాను. చూడండి, లైట్గా పసుపు, కారం కూడా వేసుకున్నాము. కొంచెం వేసాను ఫస్ట్, ఆయిల్గా తినేస్తా. సో ఇప్పుడు సాల్ట్ వేసినట్టున్నారు. సాల్ట్ కొంచెం వేసుకోవాలి. మేమైతే పింక్ సాల్ట్ యూస్ చేస్తామన్నమాట. పింక్ సాల్ట్ మళ్ళీ కలపాలి. ఇంకా కొన్ని ముక్కలు పడతాయి అన్నమాట ఇందులో. దిస్ ఈస్ పులుసు. చూడండి, ముక్కలు వేసి. కూర ఏమో మా నాన్న చేస్తున్నారు. పులుసు పప్పు అన్నమేమో మా అమ్మ వండింది. చిప్స్ లాగా వేస్తున్నారు. అది కొంచెం సేపు ఉడకాలి. అయిపోయిందా మా అమ్మ? చూడు, ఆల్మోస్ట్. దాంట్లో పడేకు, గట్టిగా పట్టుకో. గట్టిగా పట్టుకున్నా. అమ్మా చూడు. సో గాయస్, ఇప్పుడు నేను బుక్స్ ఎలా చదువుకోవాలనేది ఇప్పుడు నేను మీకు అందరికి చూపిస్తున్నా. బుక్స్ ఎలా చదువుకోవాలని. బుక్స్ చదువుతోంది గాయస్ ఇప్పుడు. మళ్ళీ రేపటి నుంచి మనకి స్కూల్ ఉంది కదా, 2 days హాలిడేస్ వచ్చినాయి. ఇప్పుడు మా మేడం గారు బుక్స్ చదువుతోంది. లోపల పెట్టవి. ఇవి బట్టలు సర్దాను గాయస్, సర్దాలి. కూర అక్కడ ఏమవుతుందో చూసేద్దాం. మా హస్బెండ్ని హెల్ప్ అడిగాను. అంత
రైస్ సాంబార్ చేసా. టేస్ట్ చేద్దాం గైస్ ఎలా ఉందో. బాగుంది గైస్. బాగుంది గైస్, చాలా చాలా బాగుంది గైస్. కొంచెం వాటర్ పోసేస్తే just making one bag guys. ఫ్రై చూడండి గైస్. ఫస్ట్ మామయ్య గారి కోసం చేశాను. మామయ్య గారు తొందరగా తినేస్తారట, అందుకని చేశాను ఫస్ట్. రైస్ చూడండి మామయ్య. మ్యాంగో పప్పు పులుసు కూడా అయిపోతుంది. ముద్ద ఏం చేస్తుందో చూపిస్తాను. ముగ్ధకి బుక్స్ సర్దు ముగ్ధ అని చెప్పాను. అదేం చేస్తుందో చూద్దాం గైస్. బుక్స్ అన్నీ తీస్తుంది గైస్. నేను ఎన్నిసార్లు చెప్పినా సరే చూడండి గైస్, మొత్తం తీస్తుంది. మళ్ళీ షీ డిడ్ నాట్ పుట్ ఇన్ హర్ కబోర్డ్ అగైన్. చూడండి, ఈరోజు సండే కదా గాయస్, అన్ని యూనిఫామ్స్ అన్నీ ఆరేసేయడం. యూనిఫామ్స్ అన్నీ ఆరేయడం. ముగ్ధకి తలంటి పోసాను, భువనకు కూడా తలంటి పోసాను. భువనేమో అబాకస్ క్లాస్కి వెళ్ళింది, ముగ్ధేమో ఈరోజు వెళ్ళలే, డుమ్మా కొట్టేసింది. రోలర్ పెన్స్ గైస్. ఎందుకంటే ఇది జస్ట్ ఫర్ అండర్లైనింగ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఐ థింక్. చూడండి గైస్, ఇప్పుడు మీకు చూపిస్తాను గైస్. బుక్స్ బ్యాగ్ సర్దిన తర్వాత మళ్ళీ బుక్స్ అన్ని లోపల పెడుతుందో లేదో చూడండి గైస్ మీరు. దోమలు వస్తాయని ఇది వేసుకున్నాం గైస్. నెట్ హస్బెండ్ వేశారు. చూడండి గైస్, టైం టేబుల్ और డైలీ టైం టేబుల్ 5:30 to 6 రీడింగ్ టైం టేబుల్ గాయస్. షార్ట్ బ్రేక్ ఏమో 6 to 7 వరకు, 7 to 8 రైటింగ్ టైంకి వస్తుంది గాయస్. అస్సలు ఫాలో అవ్వదు, జస్ట్ రాసుకుంది అంతే. జస్ట్ రాసుకుంది అంతే. ఇది మా కబోర్డ్ వీళ్ళు పిల్లలు. ఇది పిల్లల గది గాయస్, చూపిస్తాను మీకు కంప్లీట్గా. ఇట్స్ చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ని ఆనుకొని ఇదంతా చిల్డ్రన్ బెడ్రూము. సింగిల్ బెడ్ వేసాను. అయినా బోన నా దగ్గర పడుకుంటుంది, ముగ్ధ ఒకటే ఇక్కడ పడుకుంటుంది. ఈ పక్కన బయట కొంచెం స్పేస్ ఉంది, అక్కడ మేము వాషింగ్ మిషన్స్ అవి పెట్టుకున్నాము. పైన ఏమో ఇలా మన వాన అది పడకుండా రేకు వేసాము. దీని పక్కనే ఇలా గ్రిల్ కూడా ఉంటుంది గైస్. ఇప్పుడు చూడండి, బుక్స్ చదువుకుంటుంది మేడం. చుట్టూ పడిపోయేదాన్ని గైస్. మా హస్బెండ్ ఏం చేసినట్టు చూపిస్తాను. కూర అది చేస్తున్నారు గైస్ మా హస్బెండ్ కూర మళ్ళీ చేస్తున్నారు. మామయ్య గారికి అయితే చేసేసాము. ఇదిగోండి, సాంబార్ కూడా రెడీ అయిపోయింది. సాంబార్ ఈజ్ ఆల్రెడీ తిరగమాత పెట్టేసాను ఆల్రెడీ. ఇంకా ఆవకాయ ఉంది కూర. ముగ్ధకి భువనకి అండ్ మై హస్బెండ్కి కూడా చామదుంప కూర అంటే చాలా ఇష్టం గైస్. అండ్ వాళ్ళ నాన్న చేస్తే పిల్లలకి చాలా ఇష్టం, అందుకే ఎప్పుడు చామదుంప ఫ్రై సండేనే చేస్తాను. ఇది కూడా మా హస్బెండే చేస్తారు.
చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మంట కొంచెం హైలోనే పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకుంటూ ఉండాలి చిన్న చిన్న ముక్కలు. మనకి ఎంత సైజు కావాలంటే ఆ సైజులో చేసుకుంటే నీట్గా వస్తుంది గైస్. సాంబార్ అయిపోయింది, రోస్ట్ చేసేస్తున్నా. అది కూడా పెట్టేస్తాను. ఇదిగోండి ఆవకాయ, ఆవకాయ ఆవకాయ గైస్, ఆవకాయ గైస్. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, మీ ఇంట్లో ప్రిపరేషన్స్ అవి ఎలా చేసుకుంటున్నారు? నేనైతే ఈరోజు మొత్తం క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు తీసి ఇలా వేసుకోవాలి గైస్. ఈరోజు నెయ్యి కూడా చేశాను గైస్, చూపిస్తాను. నెయ్యి చేశాను గైస్ ఈరోజు. ఓకే గైస్, ఇంకా ఏంటి సంగతులు? మీరేం చేశారు సండే స్పెషల్స్ కామెంట్ చేయండి. ఐ జస్ట్ వాంట్ టు నో. ముందే ఏం చేస్తుందో చూపిస్తా. భువన అయితే అబాకస్ క్లాస్కి వెళ్ళిపోయింది, మీకు చూపిస్తానని చెప్పాను కదా. ఇది గైస్, ఇది మా ముందు ఏరియా అన్నమాట. అంటే యూనిఫామ్స్ అన్నీ ఆరేసేసాను. ముద్ద ఎదుగుండి గైస్, రాసుకుంటోంది, చదువుకుంటోంది. ఎస్ గైస్, ఇంకా మా మామయ్య గారికి అన్నం పెట్టేసేస్తే భువన రాగానే మేము కూడా తినేస్తాం గైస్. 11 అయిపోయింది. ముగ్ధా, ఏదో చెప్తా అన్నావుగా మన వ్యూవర్స్కి. కొంచెం నచ్చితే కామెంట్ కూడా పెట్టండి. Guys, what do you want to say? Please like, share, subscribe to my channel if you like the video. ప్లీజ్ కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితే గైస్. కామెంట్ కూడా చేయండి ప్లీజ్ అని కాదు, జస్ట్ ఒక న్యూ బిగినర్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ యూ. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి గైస్. అలా చూసుకుంటే బాయ్. ఇంకా ఈరోజు అయితే రేపైతే 7 క్లాస్ బుక్స్, 5 టెక్స్ట్ బుక్స్ మొత్తం కలిపితే అన్న కొంచెం ఏమేం క్లాసెస్ ఉన్నాయి ముగ్ధా రేపు నీకు? సెల్ఫ్ డిఫెన్స్, లైఫ్ స్కిల్స్, సెకండ్ లాంగ్వేజ్ అంటే హిందీ, కెమిస్ట్రీ, రోబోటిక్స్, కంప్యూటర్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ రేపు ఉండదు. సో ఇంగ్లీష్ అదే గైస్. సరే గైస్, ఒక 2 బుక్స్ తగ్గించేసేయండి. తగ్గించేసి నేను చేసేదంటే క్లాస్ వర్క్ అని చెప్పిన 6 క్లాస్ వర్క్స్, 4 టెక్స్ట్ బుక్స్, ఇంకా ఒక డైరీ, ఒక బుక్ కూడా పెట్టుకుంటాం. సరే 5 క్లాస్ వర్క్స్, 5 టెక్స్ట్ బుక్స్, 5 టెక్స్ట్ బుక్స్. ఇది భువనది గైస్, దాన్ని బర్త్డేకి కొనిపెట్టాను నేను. నాకు ఇదంటే చాలా ఇష్టం. ఇదేమో ముగ్ధది గైస్. డైరీ నా
పౌచ్ ఎక్కడ చచ్చింది. యాక్చువల్గా ఇది నాది, ఈ ముగ్ధకి ఇచ్చాను. ఇది గైస్ 2 టెడ్డీ బేర్స్. బాయ్ గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఒక్కసారి కూర చూపిస్తాను, కూర ఎంతవరకు వచ్చిందో. ఇదే గైస్ మా వంటగది. ఇదిగోండి గైస్, అలా చేయాలి, అలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని చేయాలి. మంట కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి. అండ్ చెప్తున్నాను గైస్, మా హస్బెండ్ బాగా చేస్తారు ఈ కూర, అసలు చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఉప్పు కారం అది నేనే వేస్తాను, ఫస్ట్ ప్రాసెస్ అంతా తను చేస్తారు. జస్ట్ లవ్ ఇట్ గైస్. బాయ్ గైస్, బాయ్ గైస్, బాయ్.